వెలమ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను చల్ల ప్రేమానందరావు, విశ్రాంతి ఉపాధ్యాయులు, శ్రీకాకుళం పట్టణంలో నివాసము. ప్రస్తుతము మీ అందరితో ఈ వీడియో రూపంలో కొన్ని విషయాలు చెప్పడానికి మీకు ఆహ్వానం పలుకుచున్నాము. కాశీపట్నంలో, కాశీ పుణ్యక్షేత్రంలో మన వెలమ బంధువుల గురించి ఒక మంచి ఆధునిక సౌకర్యములతో అన్నదాన సత్రం కట్టించాలనే సంకల్పము, దైవ సంకల్పము నాకు కలిగిన వెంటనే కొంతమంది నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, మరి మన జాతి పెద్దలతో సంప్రదించగా ఇది మన జాతి వారికి చాలా అవసరమని వారు కూడా వివిధ సందర్భాల్లో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అయితే కాశీపట్నం ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. మనం ఎప్పుడు కాశీ వెళ్ళినా మన బంధువులకు అక్కడ ఉండడానికి వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, లేకపోతే భాష కానీ అడ్డు వచ్చి చాలా ఇబ్బందులు పడటం అనేది సర్వసహజంగా జరుగుతున్న పని. అదే విషయం మన బంధువులు చాలామంది వారి స్వ అభిప్రాయముగా మాకు చెప్పి ఉన్నారు. అందువలన మనకంటూ కాశీపట్నంలో ఒక మంచి అన్నదాన సత్రం కట్టించాలనే సంకల్పానికి రావటం జరిగింది. దానికి బంధుమిత్రులందరూ సహకారం కూడా చేసి మరి దానికి కావలసిన అనుమతులన్నీ సంపాదించడం జరిగింది. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవడం జరిగింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వారి పెర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ 80G కూడా మనకు వచ్చింది. ఇట్లాంటి పేపర్ అనుమతులన్నీ మనం సంపాదించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంగా ప్రతి గ్రామము వెళ్ళి అక్కడ మన బంధువులకే ఎవరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి ఈ కార్యక్రమం అప్పచెప్పి గ్రామం వరకు అప్పచెప్పి గ్రామంలో ఉన్న ప్రతి వెలమ కుటుంబానికి ఈ ఇన్ఫర్మేషను మేము దీని కరపత్రములు కూడా ముద్రించి ఉన్నాము. ఈ కరపత్రములో మొత్తం అంతా సమాచారం అంతా నిక్షిప్తమై ఉంది. ఈ కరపత్రం చదువుకుంటే చాలు, మొత్తం దీని తాలూకా విషయాలన్నీ ప్రతి వ్యక్తికి బోధపడతాయి. అందువలన ఈ కరపత్రం ప్రతి ఇంటికి చేరేటట్టుగా మీరు ఆర్గనైజ్ చేయగలిగితే వారికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఫ్యూచర్లో మన సత్రం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మీకు కొన్ని రసీదు పుస్తకములు కూడా అందజేసి ఉన్నాము. కొత్త వారికి అందజేస్తాం. దానివలన మన కుటుంబ సభ్యులు ఎవరైనా దీని గురించి డొనేషన్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే అన్నదానానికి డొనేషన్ ఇవ్వాలనుకున్నా మీకు నేరుగా మీ ద్వారా రసీదు తీసుకొని ఇవ్వవచ్చు. అదే విషయం మీరు కూడా పక్కాగా వారికి చెప్పవచ్చు. ఇలాగా మనం ప్రతి గ్రామము ముఖ్యంగా మన జిల్లాలో ప్రతి గ్రామము కవర్ చేసిన యెడల మన కుటుంబ సభ్యులు ఎప్పుడు కాశీ వెళ్ళినా ఇప్పుడు మనం ఇచ్చే రసీదులో నెంబర్ ఉంటుంది, వారి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారము వారు ఆఫీసుకు ఫోన్ చేస్తే వారికి తగిన సౌకర్యాలు ముందుగుండే మనం అక్కడ ఉంచుకోవచ్చు. ఇట్లాంటి సౌకర్యము మిగతా జాతుల వారికి అక్కడ ఆల్రెడీ ఉంది ఇంతకుముందు, మన వారికి మాత్రం లేదు. ఇక మనం కూడా ఒక 1 year కాలంలో ఇది మనం కంప్లీట్ చేస్తే తప్పకుండా మనకు కూడా ఈ అవకాశం దొరుకుతుంది. మరి ఈ వీడియో మన వెలమ బంధువులందరికీ షేర్ చేయడం ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ వారికి చేరుతుంది. వారు కూడా సహాయ సహకారాలు అందించడానికి బాగుంటుంది. ధన్యవాదాలు.